రంజల్ మండల కేంద్రంలో పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ సాగునీరు అందించేందుకు గుత్పా ఎత్తిపోతల పథకాన్ని సుదర్శన్ రెడ్డి ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బావులపై ఆధారపడి సాగు చేసే రైతులకు విద్యుత్ భారం కాకూడదని 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత విద్యుత్ ప్రారంభించారని గుర్తు చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు 2004 నుండి 2014 వరకు 10 ఏళ్ల కాలంలో ధాన్యం మద్దతు ధర 450 నుండి 1350 వరకు మూడింతలు పెంచామన్నారు. మోదీ పాలనలో మద్దతు ధర 1350 నుండి 2200 వరకు మాత్రమే పెరిగింది అన్నారు. మోదీ రైతులకు రుణమాఫీ చేస్తే సోమరిపోతులవుతారు అంటూ అబానీ, అదానీ వంటి బడా వ్యాపారులకు 16 లక్షల కోట్లు మాఫీ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో 2008లో రైతులకు ఏకమొత్తంలో ₹1,00,000 రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. పంట రుణాలు తీసుకున్న రైతులు ఎవరూ అప్పు కట్టవలసిన అవసరం లేదు. ప్రభుత్వం బ్యాంకు పూచీకత్తుగా ఉండి ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేసి కొత్త రుణాలు ఇస్తామన్నారు. కవిత చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి ఉన్నది మూసేశారని గుర్తు చేశారు. ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచిన తర్వాత గ్రామాలలో రైతులకు కలవకుండా ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. పీఎఫ్ ఉన్న బీడీల పెన్షన్ రాని వారికి పెన్షన్ అందిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు గల్ఫ్ అకాల మరణం పొందిన కార్మికులకు వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం. రైతులకు అండగా ఉంటే రైతు బిడ్డను పార్లమెంట్లో గలమెత్తే అవకాశం ఇవ్వండి అని జీవన్ రెడ్డి కోరారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్కు వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ప్రజాప్రతినిధులు వారిని పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోనికి ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబిన్ హమ్దాన్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మబిన్ ఖాన్, ధనుంజయ్, మైని మోహన్, ఉడెక మోహన్, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు రంజల్ గ్రామానికి వచ్చిన తర్వాత మహిళా సోదరుమణులు, రైతులు, యువకులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గారికి జీవన్ రెడ్డి గారికి, నాతో వచ్చేసిన పెద్దలందరికీ మీరు స్వాగతం పలిపినందుకు మీకు చేతులెత్తి నమస్కరిస్తూ, నేను ఎక్కువ మాట్లాడకుండా గత 10 సంవత్సరాలు పువ్వు గుర్తోళ్ళు అయితేనేమి, కారోళ్ళు అయితేనేమి, వాస్తవాలు మనం పిల్లలను చదివించుకుంటున్నాం. చాలని భూములతో ఒక పిల్లవాడికి ఉద్యోగం వస్తే బతుకుతారు అని అనుకుంటాం. చదివించుడు మంచిగా లేకుంటే ఇంటింటి ఉద్యోగాలని ఎక్కడ ఒక ఉద్యోగం వచ్చింది లేదు. మీ బాధలన్నీ ఎక్కడైనా రోడ్లు వేసింది లేదు. ఇవన్నీ ఇన్న తర్వాత మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముందు మహిళలకు ఏమి కావాలి, ఏదైతే కుటుంబాలు కొన్ని ఖర్చులు తగ్గుతాయి కాబట్టి మాట్లాడడం కోకు ఇట్లా తగ్గుతాయి కాబట్టి మేము చెప్పినవి చేస్తూ ఉన్నాం. మీ అందరికి ఒక్కడే చెప్తా ఉన్నాను, గ్యాస్ సిలిండర్ కొందరికి వస్తలేదు. అక్కడ ఇక్కడ గ్యాస్ సిలిండర్ రాలేదు కూడా ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీసులో చేతులు వస్తుంది. ఆడవాళ్ళు ఇక్కడ అంతా మీకు చక్కెర ఫ్యాక్టరీ తప్పనిసరిగా స్టార్ట్ చేపిస్తున్నాం. ఆ దద్దమ్మలకే కాదు, చక్కెర ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తాం. కొత్తగా పెన్షన్ ఇద్దాం, కార్డులు ఇద్దాం, తెల్ల కార్డులు. ఇవన్నీ మాకు అంతా 3 నెలలే 3 నెలలే టైం అయింది కాబట్టి ఒకటి అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఆ కరెంటు ఫ్రీ కరెంటు రావడం కూడా 36 పంటలు పండినాయి. 18-19 సంవత్సరాలు ఎన్ని 36 పంటలు పండి 2 పంటలు వచ్చాయి.
ఇవన్నీ ఏం చేసినాం. ఈ దరిద్రులు ధరలన్నీ ఏం చేశారు. మంచి నూనె మనం ఉండగా 10 ఏళ్ల కింద 60 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు ఎంత 140, 160 రూపాయలు. ప్రతిదీ వస్తువులు పెంచుకుంటూ పని చేసేటోళ్ళకి ధర పెంచడం లేదు. అదేవిధంగా ఉపాధి హామీలకు మనం ఉన్నప్పుడే దేశాలు లేని వాళ్లకు, పనికి చేసే పోయే వాళ్లకు దేశాలు లేనప్పుడు ఉత్తగుంటారు 3 నెలలని ఉపాధి హామీ పనిపెట్టా. వీళ్ళు వచ్చినాక కూడా పువ్వు గుర్తులు వచ్చినాక దానికి ఆడికింటాం డబ్బులు బడ్జెట్ తక్కువ వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత మన ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు రోజు 400 రూపాయలు ఇస్తామని చెప్తా ఉన్నాం. ఎవరికి? ఉపాధి హామీ పనిపోయిన వాళ్ళకి. ఈ విధంగా చేస్తూ తప్పనిసరిగా ఇవన్నీ చేసుకుందాం. కేంద్రం రావడం జరిగింది. మీ అందరి ప్రియతమ నాయకులు ఎప్పుడు ఈ ప్రాంతంలో ఎవరికి ఆపద వచ్చినా కానీ నేను ఉన్నానంటూ మరి అందుబాటులో ఉండేటువంటి ఒక మీ ప్రియతమ శాసనసభ్యుడు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, ఈనాటి ప్రచార కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి వివిధ హోదాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, స్థానిక మండల కాంగ్రెస్ అధ్యక్షులు మరియు వివిధ హోదాలు ఉన్న కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మా రైతు సోదరులు అన్నా చెప్పంటున్నా, మా యువ మిత్రులు, మా తల్లులు ఆడబిడ్డల తల్లి అని చెప్పంటున్నా, అందరి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ ఇప్పుడే పెద్ద ఆయన మాట్లాడిండు. అని కోరి మీకే పెద్ద ఆయన కాదు, మాకు కూడా పెద్ద ఆయన అని చెప్పంటున్నా. అది కేవలం బోధన్ నియోజకవర్గానికి పరిమితం కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్రానికి చెప్పంటున్నాను. ఇలా రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహాలు, సూచనలు, ముఖ్యంగా రైతాంగ సమస్యల పట్ల ఏదైతుందో ఆయన ఆలోచనలు విలువడదవుతాయని చెప్పంటున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే మన రేంజల్ నిజాం సాగర్ టేల్ ఎండ్ ఉండేది. నిజాం సాగర్ టేల్ ఎండ్ అంటే కాలం చివరి ప్రాంతం. మన సాగునీరు సక్రమంగా రాకుంటే పెద్ద అయినా ఏదైతుందో మరి ఆయన శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి మన ప్రాంతానికి సాగునీరు అందించాలనే భావన ఏదైతుందో అలీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినట్టు ఒక ఘనత పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని చెప్పక తప్పదంటున్నాను. ఇవాళ ఏదైతుందో యాత 2 పంటలన్నా రైతుకి ఏం కావాలనే? సాగునీరు కావాలి. సాగునీరు ప్రధానం అని చెప్పంటూ నేను అటువంటి సాగునీరు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా యాత 2 పంటలు ఏదైతుందో కాలు నీరు అందింపజేయడం జరుగుతుందని చెప్పంటే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మరి ప్రాంతం అంతా ఏదైతుందో ఆయన రుణపడి అని చెప్పి మనం చూస్తామని చెప్పంటున్నాను. అంతేకాదే కాలు నీళ్ళు రావడానికి ఏం కావాలి? కరెంటు కావాలి. కాలు నీళ్ళు తినడం సంతోషం. కాలు నీళ్ళు రావడం ఏదైతుందో బాయిలు తవ్వుకుంటారు, బోర్ బావులు వేసుకుంటారు. మరి కరెంటు విద్యుత్ ఛార్జీ భారం కావద్దని 2004లో చెప్పంటున్నా. దాదాపు 20 సంవత్సరాల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడ కూడా ఉచిత విద్యుత్ లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వారి మొట్టమొదటి సంతానం ఉచిత విద్యుత్తు అమలు చేసి తలపెట్టింది ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ అని చెప్పట్టు. రైతులు చేయమంటే నేను చెయ్యా. కాంగ్రెస్ అట్లా కాదు. 2008-9లో గుర్తు తెచ్చుకుంటే చేసి 15 సంవత్సరాల క్రితం మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో 1,00,000 రూపాయల దాకా ఏక మొత్తంగా అప్పు మాఫీ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాను. నేను ఎప్పుడు చెప్తున్నాను, పెద్ద రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, రైతు ఎవ్వరు కూడా అప్పు కట్టవలసిన అవసరం లేదు. రైతు బ్యాంకు చెల్లించాల్సిన అప్పు ఏదైతుందో ప్రభుత్వం బదలాయింపు చేసుకుంటుంది. ప్రభుత్వం బ్యాంకు పూచీకత్తుగా ఉంటుంది. మన అప్పు మాఫీ చేస్తే ఏదైతుందో 15 ఆగస్టు నాటి ఖరీదుకి ఏదైతే కొత్త ఇప్పిస్తాను చెప్పండి. లోన్లు మాఫీ, రుణమాఫీ అంటే లోన్లు మాఫీ కట్టద్దు. Hey there.
subscribe to my channel. And also press this bell icon.